సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం హత్నూర గ్రామంలో 75 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం మరియు 27 లక్షలతో ముస్లింల శ్మశాన వాటిక ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమం గ్రామంలో 2 కోట్లతో పూర్తయినటువంటి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి ప్రారంభించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం బోర్డు చైర్మన్ అమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని, అందుకు నిదర్శనమే దేశవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ గ్రామాలు అందుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. జడ్పీటీసీ రంగన్న గారికి, దుర్గారెడ్డి పటేల్ గారికి, అశోక్ అన్న గారికి, ఎంపీపీ గారికి, నర్సన్న గారికి, దామోదరెడ్డి పటేల్ గారికి, అలాగే శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ గారికి, ముఖ్యంగా కర్త కర్మ క్రియ ఎవరైనా నిధులు అడుగునని చెప్తారు చాలా మంది, కానీ తెచ్చుకొని కూడా కావాలి. దానికి మాకు వెన్నంటూ బ్యాక్ బోన్ నిలిచిన శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎందుకోసం అంటే నిధులు ఎమ్మెల్యే సార్ దగ్గర ఉంది, ఆ ఫండ్ ఏ ఫండ్లో ఉంది అని చెప్పిన మా డి సురేష్ సార్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకోసం అంటే ఆ ఫ్లవర్ ప్లాంట్ అనేది అందు లోపల ఉంది మనకు తెలియదు, కానీ అందులో ఉందని తెలిసి మెజిషియన్ మాత్రం తెలుసు. ఆ మెజిషియనే శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ మన డి సార్ గారు ఇద్దరు మాకు హత్నూర గ్రామానికి 4 కోట్ల రూపాయల వరకు ఈ రోజు వరకు ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. 4 కోట్ల వరకు అంటే ఆషామాషి కాదు. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టరే కానీ మండల హెడ్ క్వార్టర్ లాగా లేదు. ఈ రోడ్డు మెయిన్ రోడ్ ఉంటే వెళ్తే ఇది గ్రామ పంచాయతీ ఎక్కడుంది, అసలు ఇది మండల హెడ్ క్వార్టర్ అనే దుస్థితిలో ఉంది. అది కూడా గమనించి పెద్దలు మదన్ రెడ్డి గారు హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్లి మమ్మల్ని అక్కడ నుంచి కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి ఫైల్ను 8 కోట్ల రూపాయలు పెట్రోల్ బంక్ నుంచి దత్తాత్రేయ కమాన్ వరకు మంజూరు చేయించడం జరిగింది. గతంలో కూడా మంత్రిగా ఉన్న సునీతాలక్ష్మారెడ్డి గారు కూడా ఈ శాంక్షన్ చేసి ఉండ్రి, అప్పుడు అవి మళ్ళీ మిస్ అయిపోయినాయి. మళ్ళీ అవే నిధులను మళ్ళీ సార్ తెప్పించిండు. ఇద్దరికి కూడా వాళ్ళిద్దరికి పాదాభివందనం. ఎందుకంటే ఈ ఒక్కటి మాత్రం మా హయాంలో, వీరస్వామి గౌడ్ సర్పంచ్ హయాంలో ఈ ఒక్క డివైడర్ కంప్లీట్ అయితే మా హత్నూర గ్రామ ప్రజలము 6000 జనాభా ఈ అందరము కూడా ప్రతి ఒక్కరి తరఫున నేను మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 50 లక్షలు ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు మరి పునాది కట్టేటువంటి కొన్ని సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం అవుతా ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గ్రామ పంచాయతీలో చూస్తున్నట్లయితే సర్పంచ్లో కొన్ని విధానాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొని ఈ రోజు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి సర్పంచ్లు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క సమస్య మీరు అన్నట్టుగా సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, మరి అదేవిధంగా యువకుల కోసం మన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రాంతం కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా మనకు శ్మశాన వాటిక కానీ, మరి చెత్తంతా ఇక్కడి వారేసే విధంగా ఉండేటువంటి మన షెడ్ కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం మరి మనకు శాంక్షన్ చేయడం జరిగింది. మీరు ఆ విధంగా ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చుకుంటూ గ్రామాన్ని నందవంతంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ సర్పంచ్ల యొక్క కృషి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సహకరిస్తున్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అనేక కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా సద్వినియోగపరుచుకుంటూ మన ప్రాంతం, మన గ్రామం, మన అభివృద్ధి చెందాలి అనే పోటీతత్వంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిజంగా మనం చెరువులు చూసుకుంటే చెరువు కుంటలన్నీ కూడా బాగు చేసుకోగలుగుతా ఉన్నా. ఈరోజు మనకు పక్కన మంజీరాలని ఉన్నప్పుడు మరి కొన్ని నీళ్లు మాత్రమే మనం ఉపయోగించుకొని కొన్ని లిఫ్ట్ కానీ, కొన్ని చెక్ డ్యామ్స్ కానీ కట్టుకోవడం జరిగింది. మిగిలిన ప్రాంతానికి కూడా వాకెందుకు ఇవ్వరు, మై కూడా మనం వ్యవసాయం చేసుకోవాలి కదా అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రైతులో ఉన్నప్పుడు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ యొక్క మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూడా తీసుకొని వస్తూ
తాగునీటి సమస్య, సాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియదు. అందుకని నీటికి సంబంధించి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా తాగునీటి సమస్య ఉంటుండే, సాగునీటి సమస్య ఉంటుండే. కానీ ఇవన్నీ ఈ రోజు మనం తీసుకోగలిగినాం. మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడం జరుగుతుంది. వాళ్ళ మండలానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ఏటుకట్ట ప్రాంతాల్లో కొన్ని చెక్ డ్యామ్స్, అదేవిధంగా మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమం కోసం రైతుల సంక్షేమంగా మీరు ఇప్పుడే చెప్పినట్టుగా మనము మ్యాజిక్ షో కూడా చూడండి. రైతు బంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్స్, బీడీ కార్మికుల పెన్షన్స్, మరి డయాలసిస్ ఉన్నటువంటి పేషెంట్స్ పెన్షన్స్, అదేవిధంగా ఫైల్ ఏరియా దొడ్డుగా ఉన్నటువంటి వారికి కూడా ఎయిడ్స్ రోగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్ని కూడా ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క వికలాంగుల పెన్షన్ కూడా 3,016 నుంచి 4,016 కూడా పెంచడం జరిగిందని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ విధంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, రైతు బంధు, రైతు బీమానే కాకుండా ప్రతి ఒక్కరు కూడా మాకు రైతు రుణమాఫీ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఆ సమస్యలు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. ఈరోజు ₹1,00,000 వరకు ఎవరైతే రైతు రుణం తీసుకోవడం జరిగిందో బ్యాంకుల నుంచి, వాటన్నిటిని కూడా రుణమాఫీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఈ యొక్క సెప్టెంబర్ మాసం వరకు అన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. మహిళల కోసం మరి రుణానికి సంబంధించి బ్యాంకుల నుంచి SHG గ్రూప్స్ ని మరి పటిష్టపరుస్తూ వారికి దాదాపు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్తోమతను పెంచే విధంగా కూడా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, వడ్డీ లేని రుణాలు 2 సంవత్సరాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ ఆరోగ్య మహిళ అని ప్రతి మంగళవారం PHCలో చూసి మహిళలకు ఎదుర్కొంటున్న ఆరోగ్యమైనటువంటి సమస్యలు తీసే విధంగా కార్యక్రమాలు కూడా ఈ రోజు మన ప్రభుత్వం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా చాలా సమస్యలు, ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. అది ఈ రోజు ఒక చేసి ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ బేసిస్ లో ఈ యొక్క కార్యక్రమాలను కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు గృహలక్ష్మి ద్వారా ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నటువంటి వారందరూ కూడా 3 లక్షల రూపాయల ఇల్లు, బీసీలకు సంబంధించి సబ్సిడీ మీద 1 లక్ష రూపాయల రుణం, కుల వృత్తులకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి 1 లక్ష రూపాయలకు సంబంధించిన సబ్సిడీ రుణం, ఇవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మాకు రాలేదు, మీకు రాలేదని ఎవరో చెప్తే అపోహ పోవద్దు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు కొంతమందికి ఇస్తారు, రేపు కొంతమందికి ఇస్తారు, ఎల్లుండి కొంతమందికి ఇస్తారు. ఇదంతా కూడా మళ్ళీ ప్రభుత్వరంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగించుకొని